హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సండే వచ్చినప్పుడు వ్లాగ్ చేయడానికి వీలవ్వట్లేదు. వీడియోకి ఎడిటింగ్ గానీ, లేకపోతే వాయిస్ ఓవర్ గానీ, వీడియో అప్‌లోడ్ చేయడమే కుదరట్లేదు. ఇక నేనేమనుకున్నానంటే సండే రోజు వీడియో రికార్డింగ్ కానీ, ఎడిటింగ్ గానీ, వాయిస్ చెప్పడం ఇవన్నీ అయితే ఏం చేయొద్దు. పిల్లలతోని మంచిగా ఆడుకోవాలని చెప్పి నేను సండే రోజైతే వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు గదా! అయితే ఈరోజు నేను జొన్న హల్వా చేసిన. మీకు మొన్న చెప్పినా గదా! మా సారేమో జొన్న హల్వా కావాలంటుండు అని జెప్పి. అయితే తను సాటర్‌డే రోజే జెప్పిండు. ఇగ నేనేం చేసిన ఆ రోజే జొన్నలు నానబెట్టి సండే రోజు మార్నింగ్ అయితే ట్రై చేసిన. నేను చేస్తుంది ఫస్ట్ టైమ్ కాబట్టి నాకే రానప్పుడు మీ అందరికి ఎట్లా చూపిస్తా అని జెప్పి వీడియో అయితే రికార్డ్ చేయలేదు. కానీ దీన్ని టేస్ట్ చేసిన తర్వాత నేను చాలా రిగ్రెట్ అయిపోయాను. ఒకవేళ నాకు ప్రాసెస్ రాకపోయినా సరే ఫస్ట్ టైమ్ చేసినా గూడా అది చూపిస్తే బావుండేది. ఇంత మంచిగా టేస్ట్ అనేది కుదిరింది. ఇది ఎట్లా మిస్ అయినా ఇంత హెల్తీది అనయితే నాకు చాలా బాధగా అనిపిచ్చింది. నిజంగా చెప్తున్నా అమృతం అంటే అమృతంలాగా ఉంది. అయ్యో! సరిత నువ్వెప్పుడు అమృతం తాగినావు అని చెప్పి మీరందరూ మళ్ళీ అడగకుర్రి. అంతకన్నా గొప్పగా చెప్పలేను కాబట్టి అమృతంలాగా ఉందని చెప్పిన. లాస్ట్‌లో ఈ జొన్న హల్వాలో ఇలాచీ పౌడర్ ఏసాను. అదెయడం వల్ల దీని టేస్ట్ అనేది డబుల్ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. నేను నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇక సండే రోజు మార్నింగ్ అయితే ఈ జొన్న హల్వా చేసి అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ తర్వాత పిల్లలకి మొన్న చేసిన బూందీ అయిపోయింది, మిక్చర్ అయిపోయింది. ఏదైనా స్నాక్స్ లెక్క చేద్దామంటే ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే చేకోడీలయితే చేస్తున్నా. ఈ చేకోడీలు చేయడం ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. ఇది థర్డ్ టైము. అయితే ఈ చేకోడీలు మంచిగా వచ్చినయి. కానీ ఇది నా సొంతంగా ఏం చేయలేదు. నేనెట్లా చేసినా మీకు జెప్తా. ఫస్ట్ నేను 1 కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. తర్వాత 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని, ఇక ఆ తర్వాత 3 కప్స్ వాటర్ ఏసుకున్నాను ఒక గిన్నెలో. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ అంత కారము, తగినంత సాల్ట్ ఏసుకొని, ఆ వాటర్‌ని అయితే మనం మంచిగా అయితే ఇలా బాయిల్డ్ అవ్వనివ్వాలి. ఎప్పుడైతే ఆ వాటర్ అనేవి మరుగుతున్నాయో అప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న పిండినైతే వేసుకుంటున్నాను. మనం ఏంటి అంటే ఈ పిండి అనేది మంచిగా ఉడికితేనే కొంచెం జిగురులాగా వచ్చి చేకోడీలు చేయడానికైతే వస్తది. ఇప్పుడైతే పిండి మొత్తం ఒకేసారి ఏసుకున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నా. ఎందుకంటే మా ఇంట్లో ఏది చేసినా గూడా ఒక్క రోజులోనే అయిపోతవి. ఇలాంటి స్నాక్స్ కనీసం 1 వీక్ వరకన్నా ఉండాలి గదా! పిల్లలు తినడానికి అని జెప్పి పెద్ద బౌల్ తీసుకొనైతే చేస్తున్నాను. ఇగ ఇప్పుడైతే పిండి మొత్తం అంటే వాటర్ మొత్తం పిండిలో కలిసిపోయినాయి. ఈ పిండి అనేది చాలా వేడిగుంది గదా! ఒక 10 నిమిషాలైతే పక్కన పెడతాను. ఇలా అయితే మంచిగా పిండిని ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి అటు ఇటు తిప్పుతూ. ఆ తర్వాత ఇగ నేను కిచెన్‌లో ఉంటే పిండిని మంచిగా పిసకలేనని జెప్పి ఇగ ఈడికొచ్చిన. అది ఇందాక మొత్తం కలిపేసుకున్నాను గదా! వాటర్ అనేవి కొంచెం గూడా నాకు ఎక్స్‌ట్రా ఏం పట్టలేదు. ఫస్ట్ ఏం జేసినా అంటే కొంచెం ఆయిలేసుకున్నాను. 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ అంత వరకు ఆయిలేసుకొని కొంచెం కొంచెం అయితే పిండిని మొత్తం పిసికేస్తున్నాను. అయితే నేనేమనుకున్నానంటే ఇందాక కొంచెం పొడి పొడిగా, పిండి పిండిగా అక్కడక్కడ ఉంది గదా! వాటర్ పడతాయేమో అని జెప్పి ఒక గ్లాస్‌లో అయితే వాటర్ తీసుకొచ్చుకున్నాను. కానీ నేను పోసిన 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయినాయి. ఇక పిండి మొత్తం మనం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఎందుకంటే చేకోడీలో అస్సలే పిండి బడదలు బడదలు ఉండొద్దు. సాఫ్ట్‌గా ఉంటేనే అవి కూడా రింగుల్లాగా ఉండి మంచిగా అయితే పొంగుతాయి. ఇంత మెత్తగా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉండొద్దు. గట్టిగా ఉంటే చేకోడీలు చేయడానికి రాదు. ఇగ నేనేం చేశానంటే రేపు పిల్లల కోసం స్నాక్స్ చేద్దామని చెప్పి సాటర్‌డే నైటే నేను శనగపప్పు అయితే నానబెట్టిన. ఈరోజు పప్పు చేకోడీలయితే చేస్తున్నాను. ముందే చెప్తున్నాను ఇది నా సొంత రెసిపీ అయితే కాదు. ఏదైనా సరే నేను ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నానని చెప్తాను. లేదు అంటే నా సొంతంగా చేసినా అని చెప్తా. ఇదైతే నేను నా సొంతంగా చేయలేదు. యూట్యూబ్ చూసే చేశాను. కాకపోతే నాకు మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇందాక పిండి మొత్తం సాఫ్ట్‌గా కలిపేసాను గదా! ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన ఫస్టే కొంచెం ఆయిలేసాను. ఆ తర్వాత చేకోడీలు చేసేటప్పుడు ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయలేదు. కొంచెం చేతిలోకి పిండిని తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన అటు ఇటు రుద్దడం వల్ల మనకు ఒక స్టిక్‌లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం శనగపప్పు ఏసుకొని దాంట్లో గూడా ఒక 2, 3 సార్లు దొర్లించాను ఆ పిండిని. అలా శనగపప్పు అయితే కొంచెం ఈ చేకోడీలకి అతుక్కొని వచ్చింది. ఆ తర్వాత చేకోడిలాగా ఇక్కడ లాస్ట్ చివర్లు ఉంటాయి గదా! అవైతే అతికించుకున్నాను.
నేనొక 3, 4 చేయగానే మా సారొచ్చి అన్నాడు గదా! "ఈ శనగపప్పుని వేరే ఫ్రై జెయ్యి. ఇట్లా చేకోడీల మీదకి శనగపప్పొద్దు. అవి తింటుంటే గట్టిగా తాకుతాయి పంటికి" అని చెప్పి మా సారంటే, ఇగ నేను ఫస్టు కొన్ని జేసిన తర్వాత దానికి, దీనికి డిఫరెన్స్ చూద్దాము. ఆ తర్వాత మనకి ఏది ఈజీగా అయితే అది ఫాలో అయిదాం అని జెప్పి నేను మా సార్‌తోనైతే చెప్పినా. తనేమో అస్సలు శనగపప్పు వద్దే వద్దు అంటుండు చేకోడీలకి. ఇగ నేనేం జేసినా అంటే కొన్నేమో పప్పు లేకుండా చేసినా, కొన్నేమో పప్పు ఉండి చేసినా. ఆ రెండిటిని ఫ్రై చేసిన తర్వాత మనకు శనగపప్పు ఉన్నది గట్టిగా అనిపిస్తుందా? లేకపోతే 2 సేమ్ ఒకే టేస్ట్‌లో ఉన్నాయా? అని చెప్పి తెలుస్తది కదా! అని చెప్పి కొన్నైతే శనగపప్పు వేసి, కొన్నేమో నార్మల్‌గా చేసినా. ఇక ఇక్కడొచ్చి చేకోడీలయితే ఫ్రై చేస్తున్నాను. మనం చేకోడీలన్నీ ఒకేసారి వేయడం వల్ల ఆయిల్‌లో మొత్తం అంటుకుపోతాయి. అందుకే నేనేం చేశా అంటే ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్‌లో ఉండాలి. అప్పుడు ఒక్కొక్క చేకోడి ఏస్తే అవి అతుక్కపోవు. మనం వేసిన వెంటనే కూడా కలిపొద్దు. ఒక్క 2 నిమిషాలు చేకోడీలు మంచిగా ఫ్రై అయ్యి వాటంతట అవే పైకొచ్చిన తర్వాత ఒక స్పూన్‌తో కలుపుతూ, కలుపుతూ చేకోడీలనైతే మంచిగా కొంచెం గట్టిగా అయ్యే వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి అని చెప్పి మనకు కలర్ చూస్తే తెలవదు కానీ, మనం ఫ్రై చేసిన తర్వాత లాస్ట్‌కి ఆయిల్ అయితే చూస్తే ఆ బురగలన్నీ తగ్గిపోతాయి గదా! అప్పుడు చేకోడీలు ఫ్రై అయినట్టు మనకు తెలుస్తాయి. నేనిక్కడ చేకోడీలయితే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ పప్పు చేకోడీలయితే వేశాను. నేను ఈరోజు పప్పు చేకోడీలే జేయాలి అన్నీ అనుకుంటే, మా సారేమో అస్సలు పప్పు వద్దంటుండు. ఇగ ఈ చేకోడీలు ఫ్రై జేయడానికైతే కొంచెం ఎక్కువ టైమే పడతది. మనం హై ఫ్లేమ్‌లో పెట్టి చేయడం వల్ల చేకోడీలనేవి పైన క్రిస్పీగా ఉంటాయి. లోపల మొత్తం అవి సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా మెత్తగా అయిపోతాయి. అందుకే అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ తక్కువ మంట మీద చేసుకుంటే చేకోడీలు మాడిపోవు. క్రిస్పీగా గూడా అయితాయి. ఇగ ఏం చేసినా అంటే చేకోడీలు ఫ్రై చేయగానే మా సార్‌కైతే తీసుకొచ్చిన. తను టేస్ట్ చేసి చెప్తే తనకేవి నచ్చితే అదే చేస్తాను. నేను చేకోడీలు ఫ్రై చేస్తున్నా కదా! మా సారొచ్చి ఈడ చేకోడీలనైతే చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు సండే గదా! తను ఒక సినిమా పెట్టుకుండు. ప్రతి సండే ఒక కొత్త సినిమా పెట్టుకుంటుండు. ఈరోజు గూడా షో టైమ్ అని జెప్పి ఒక సినిమా అయితే జూస్తున్నారు. ఇంక పిల్లలేమో ఇప్పటిదాకా ఆడుకున్నారు, చదువుకున్నారు, కొద్దిసేపు కొట్లాడుకుంటారని వాళ్ళకి కూడా చూడడానికి ల్యాప్‌టాప్ ఇచ్చిండు. ఈయననేమో ఫోను పట్టుకుండు. ఇక నేనేమో చిన్నగా చేకోడీలు చేస్తుంటే సినిమా చూసుకుంటూ నేను గూడా తొందరనే చేసేస్తా అని జెప్పి తనైతే చేస్తుండు. ఇక నేను ఎట్లాగో ఇవి జేస్తున్నాను గదా! తొందరనే అయిపోతుంది. నువ్వు ఫ్రై చేసుకో పో అంటే, ఇక నేను కిచెన్‌లోకొచ్చి చేకోడీలైతే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కొన్ని ఫ్రై చేయగానే వాళ్ళ దగ్గరకైతే తీసుకుపోయి ఇస్తే వాళ్ళు తిన్నారు. టేస్ట్ బావున్నాయంట గానీ, మా సారు మళ్ళీ శనగపప్పు అయితే వద్దు అని జెప్పి ఇగో తనిలా సింపుల్‌గా అయితే చేసేస్తుండు చెకోడీలు. ఇగ నాకు గూడా అనిపిచ్చింది ఇలా చేసిన తర్వాత శనగపప్పుని పెట్టడం చాలా కష్టము. మళ్ళా లేట్ అవుతది. ఎట్లాగో వీళ్ళు శనగపప్పు వద్దంటుండ్రు కదా! ఇదే కావాలి అంటుండ్రు కదా! అని జెప్పి నాకు గూడా ఈజీ అయితే అయిపోయింది. ఈ చెకోడీలు నేను మూడోసారి ట్రై చేస్తున్నానని జెప్పినా గదా! ఫస్ట్ ఒకసారి ట్రై చేసిన బేకరీ స్టైల్‌లో మనకు యెల్లో కలర్ చెకోడీలు దొరుకుతాయి గదా! అవి ఒకసారి ట్రై చేశాను. అప్పుడు చేసిన మిస్టేక్ ఏంటో తెలీదు గానీ చెకోడీలు చేసిన తర్వాత ఆయిల్‌లో వేసిన వెంటనే ఆ చేకోడీలయితే పేలిపోయినాయి. అప్పుడు అట్లా పేలిపోవడం వల్ల ఆయిలు కొంచెం అక్కడక్కడ మన మీద గూడా పడిపోయింది. కిచెన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు మనం గులాబ్ జాములు గూడా ఒక్కొక్కసారి ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు అవి ఇట్లా పగిలినప్పుడు ఆయిల్ మొత్తం పక్కకు పడిపోతాయి గదా! అగో గట్లయితే పడిపోయినంక నేను మళ్ళా చాలా రోజుల తర్వాత మళ్ళీ చెకోడీలు ట్రై చేశాను. ఇంక నాకు రావు అనుకోని చాలా రోజులకి గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్నట్టుగా ఒకటి రెడ్ కలర్ చెకోడీలయితే ట్రై చేసినా. అప్పుడు చెకోడీలు చుట్టడం చాలా కష్టమైపోయింది. ఆ మురుకులు చేస్తాం చూడండి, దాంతోని ప్రెస్ చేసి కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ చేకోడీలయితే చేసినా. ఇక నాకనిపించింది నేను ఒక్కదాన్నే చేస్తే గింత ప్రాసెస్ అయితుంది. మస్తు లేట్ అయితుంది. ఇవి లేకున్నా సరే చేకోడీలొద్దు ఏమొద్దని చెప్పి ఇక అప్పుడు బంద్ చేసినా. మళ్ళా నాకెందుకో మొన్నటి నుంచి బేకరీలో దొరికే చేకోడీలుంటాయి గదా! ఇవి తినాలనిపిస్తుంది. ఇగ ఎంత కష్టమైనా సరే ఈరోజు ఖచ్చితంగా ఈ చెకోడీలు చేసుకొని తినాలని జెప్పి, ఇగ సండే గదా! ఎట్లాగో ఫ్రీ టైమే ఉంటది. వీళ్ళు ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఇవన్నీ చేసుకొనిస్తలేరు గదా! ఇదన్నా చేసుకుందాం అని జెప్పి ఈ పనైతే పెట్టుకున్నా. చెకోడీలయితే మంచిగా అంటే మంచిగా వచ్చినాయి. ఇంతకు ముందుకు మాకు రూపాయికి 4 చెకోడీలిచ్చేది. వీటిని మేము చాయ్‌లో తినేది. ఇప్పుడు ఇవి ప్యాకెట్ లెక్క అమ్ముతుర్రు. ఇంతకు ముందుకేమో రూపాయికి 4 అట్లిస్తే పొద్దుగాల పూట ఎప్పుడైనా బిస్కెట్‌లు తిని తిని బోరొస్తే చేకోడీలు తీసుకొచ్చుకొని చాయ్‌లో ఏసుకొని తినేది. ఇగ చూస్తుండ్రు కదా! మంచిగా అంటే మంచిగా రెడీ అయినాయి చెకోడీలు.
వీటి టేస్ట్ గూడా చాలా బావున్నాయి. మా వాళ్ళకైతే నచ్చినయి. ఇంకోటి చేకోడీలు చేసిన తర్వాత కొన్ని గట్టిగా వస్తాయి కదా! ప్రతి చేకోడికి మధ్యలో హోలొచ్చినాయి పెద్దగా. చాలా సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు చేకోడీలయితే జేసినా. ఇగ నేను చేకోడీలు చేసేసరికి వర్షం అయితే పడుతుంది. అప్పుడు చేసుకుంటూ నేను నా ఫ్రెండ్ సింధుతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. ఇగ వర్షమొస్తుంది. చెకోడీలు చేసినా మా వోళ్ళైతే ఒక పక్క అవి తింటూనే ఉన్నారు. ఇగ నానబెట్టిన శనగపప్పు ఉంది గదా! అది ఖరాబయితదని జెప్పేసి, ఆ శనగపప్పుని మిక్సీలో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని, ఇలా అయితే కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని, దాంట్లో ఆనియను, కొంచెం ఉప్పు, కారం కలిపేసుకొని, ఇప్పుడైతే వడల్లాగా వేసేసుకుంటున్నాను. మనం శనగపప్పు నానబెట్టి వడలు చేస్తాం గదా! అగో గట్లనే అయితే జేషినా. మిగిలిన శనగపప్పుతోని చెకోడీలైతే మంచిగా చేసినా అని చెప్పినా కదా! వీటిని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. ఒకవేళ మీలో ఎవరికైనా చేకోడీలు చేయాలనిపిస్తే లెంథీ ప్రాసెస్ అని జెప్పి, ఎట్లొస్తాయో ఏమో అని జెప్పి ట్రై చేయకుండా ఉండకుర్రి. ఒక్కసారి చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి నాకైతే. టేస్ట్ గూడా బావున్నాయి గదా! మీలో ఎవరికైనా ఈ చేకోడీలు చేసుకోవాలనిపిస్తే యూట్యూబ్‌లో చూసైతే చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇగ పిల్లల కోసమయితే ఒక వారం రోజులు స్నాక్స్ దోలాడే ముచ్చటే ఉండదు. ఒకవేళ వీటిని పాలల్లో యేసుకొని నేను చాయ్‌లో యేసుకొని తిన్నాననుకో 2 రోజులకే అయిపోతాయి. చేకోడీలు రెడీ అయిపోయినాయి. పొద్దున్నుంచి వర్షం వస్తూనే ఉంది. ఫ్రైడే రోజు వర్షం స్టార్ట్ అయింది మార్నింగ్. ఫ్రైడే, సాటర్డే, సండే తర్వాతొచ్చేసి మండే రోజు గూడా మస్తు వర్షం వచ్చింది. ఇక సండే అని చెప్పినా కదా! సండే అయితే మంచిగా సరదాగా గడిచిపోయింది. మా సారు సినిమా చూసేలోపు నాకు చెకోడీలు అవి చేసి ఇచ్చిండు. నేను ఆయిల్‌లో ఫ్రై చేసే వరకే లేట్ అయిపోయింది. ఇగ అట్లనే సండే రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మండే డైలీ రొటీను. ఇక మండే రోజైతే నేను 6 గంటలకు లేసిన. లేవగానే ధనాధన్ కిచెన్‌లోకొచ్చి అయితే ఏం టిఫిన్ చేయాలో నాకు ఎటూ తోస్తలేదు. ఇగ ఏం చేసినా అంటే పిల్లల కోసము ఇలా ఎగ్ దోస అయితే చేసినా. మొన్న నాకు ఒక సిస్టర్ చెప్పింది. స్కూల్‌కి ఎగ్ రైస్ పెట్టియకండి అని జెప్పింది. తను జెప్పినట్టే నేను సరే అన్నాను. కానీ ఈరోజు నాకు పిల్లలకు ఎగ్ దోస వేయకుండా తప్పలేదు. అయితే నేను పడుకునే ముందే అనుకున్నాను. ఈరోజు మా వాళ్ళకి ఆనియన్ దోస, తర్వాత పల్లీ చట్నీ చేయాలని జెప్పి. కానీ ఈరోజు లేసేసరికి 6 అయింది. ఆ 6:00 లేసిన తర్వాత పిల్లలకి దోస చేస్తే మళ్ళీ చట్నీ గూడా జేయాలి. అయినా గూడా అది ఎంతలో అయిపోతదని నేను అనుకున్నాను. మా సార్ అన్నాడు గదా! నాకు దోస వద్దు అనన్నారు. అంటే "నీకేం టిఫిన్ గావాలి" అంటే నిన్న ఏమైందంటే జొన్న హల్వా జేస్తుంటే కొంచెం పిండి ఎక్కువైంది. అయితే ఆ పిండిని నేను తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. దాంట్లోనే సాల్ట్ ఏసి మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా ఉడకబెట్టు అని జెప్తే ఒక హీటర్ మీద అయితే అది ఉడకబెడుతున్నాను. గ్యాస్ పైనేమో పిల్లల కోసం ఎగ్ దోస అయితే వేస్తున్నాను. ఈరోజు వాళ్ళిద్దరికీ ఒక 2 ఎగ్స్ ఏసాను. ఒకటేమో ఇంటి దగ్గర తినెళ్తారు. ఒకటేమో బాక్స్‌లో పెట్టుకొనెళ్తారు. అందుకే ఈరోజు పిల్లల కోసం 4 ఎగ్ దోసలైతే వేసిన. మా సార్‌కొచ్చేసేమో చెప్పినా కదా! కొంచెం నిన్న పిండి ఎక్కువైంది. ఆ పిండిని కొంచెం గట్టిగా అయితే ఉడకబెట్టిన సాల్టేసి. ఇది తనకైతే బాక్స్‌లో పెట్టిచ్చిన. ఇగ పిల్లల కోసమయితే ఎగ్ దోస పెట్టిన. అయితే ఎప్పుడైనా సరే నేను టిఫిన్ పెట్టిన తర్వాత స్పూన్‌లు గూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతా. నేను స్పూన్‌లు టేబుల్ మీద పెడితేనే మా వాళ్ళకి గుర్తుంటది. లేకపోతే అస్సలు గుర్తుండదు. ఇగ నేను ఈరోజు పిల్లల కోసము ఎగ్ దోస చేసినా గదా! స్పూన్ అవసరం లేదని జెప్పి నేను అక్కడ స్పూన్‌లేం పెట్టలేదు. మా సార్‌కి గూడా పెట్టలేదు. అయితే మా సారే గదా! టిఫిన్ తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకొని పోతాడు. మరి తను వెళ్ళే ముందు తనకు దాంట్లో స్పూన్ లేదు అని చెప్పి తెలీదా? అయితే స్కూలుకి పోయిన తర్వాత ఆయనకు స్పూన్ లేదన్న విషయం గుర్తుకొచ్చిందంట. మళ్ళీ నాకు ఫోను చేసి గోడ కాడికొచ్చి స్పూన్ ఇయ్యమని జెప్తే, ఇక నేను ఫాస్ట్‌గా వెళ్ళైతే స్పూన్ అయితే ఇచ్చేసాను. పక్కనే మా సార్‌ది స్టాఫ్ రూమ్ గాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఫోను జేసి ఏదైనా మర్చిపోతే అది ఇది అని తెస్తారు. మరి దూరం స్కూలుంటే ఎట్లనో ఏమో అని జెప్పి నేను ఆడ స్పూన్ ఇస్తప్పుడు ఇవే మాటలు అంటూ ఉన్నాను. మా సార్ వాళ్ళ స్టాఫ్ రూము మా క్వార్టర్‌కి పక్కనే ఉంటది. కాకపోతే మధ్యలో ఇట్లా గోడుంటది. మా క్వార్టర్ తర్వాత ఒక 3 క్వార్టర్‌లుంటాయి.
ఆ తర్వాత స్కూల్ వాల్ అనేది ఉంటది. మా సార్ స్టాఫ్ రూము మా ఇంటి పక్కనే. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర అక్కడ రోడ్ ఉంటది కదా! దానిపైన చైర్ ఏసుకొని కూర్చుంటే, మా సార్ అందులో అంటే అక్కడ స్టాఫ్ రూమ్ ఉంటది కదా! ఎప్పుడన్నా అప్పుడు బయట అటు ఇటు తిరుగుతున్నా గూడా ఆ హోల్ నుంచి అయితే స్ట్రెయిట్‌గా మనకు కనిపిస్తది. ఏమన్నా మర్చిపోయినా గూడా నేనేం చేస్తా అంటే గేట్ కానుంచి కాకుండా ఈడనే కదా పక్కనే మా సార్ స్టాఫ్ రూమ్ ఉంటే ఈజీగా ఎళ్లి ఆయనకే ఇచ్చేస్తాను. కొన్ని కొన్ని సార్లు టిఫిన్ లేట్ అయినా గూడా అలాగే ఇస్తుంటాను. ఇప్పుడైతే మా సార్‌కి స్కూల్ నుంచి వచ్చిన గదా! మా విషయమ్మని గూడా స్కూల్ టైమ్ అయితుందని రెడీ జేసి, మా కన్నయ్యకి స్నానం జేపిస్తారా అంటే, ఇక అటు ఇటు అయితే మా కన్నయ్య గావురం జేస్తుండు. నేను నీకు దొరకనే దొరకనంటుండు. విషయమ్మ గూడా రెడీ అయిపోయింది. తనైతే స్కూల్‌కెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత కన్నయ్యకి గూడా రెడీ జేసి స్కూల్‌కైతే తీసుకుపోతున్నాను. నిన్న ఇలా స్కూల్‌కెళ్ళేటప్పుడు ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఒక చిన్న క్లిప్పు. అయితే మీరందరూ అన్నారు గదా! నేను కెమెరా ఆన్ చేసే పోతానని జెప్పి. నేను కెమెరా ఆన్ చేసి అయితే వెళ్ళను. జస్ట్ పోతున్నా అని జెప్పి ఈ 2 రోజుల నుంచి అయితే చూపిస్తున్నాను గదా! మళ్ళా ఆ కొంచెం వరకొచ్చి మళ్ళీ వచ్చి వీడియో అనేది ఆఫ్ చేసి డోర్ పెట్టి తర్వాతనే స్కూల్‌కైతే వెళ్తున్నాను. ఫోన్ అట్లా వదిలేసిపోతే ఈడ జస్ట్ 5 నిమిషాలకి ఏదన్నా బయటుంటేనే తీసుకుపోయే రకాలు. మనం డోర్ తెరిచి ఫోన్ ఓపెన్ పెట్టి పోయినామనుకో మనకు వచ్చేసరికి ఫోన్ ఉండదు. మన ఇంట్లో సగం వస్తువులు గూడా ఉండవు. గట్లుంటది. మళ్ళా ముందే బీహార్ గదా! అట్లా ఓపెన్‌గా వదిలేసి ఏం వెళ్ళలేదు. కన్నయ్యని స్కూల్‌లో దించేసి వచ్చిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాను. అయితే బాగా వర్షం అనేది పడుతుంది. ఒక 1 వీక్ నుంచి ఇంకా 3 రోజుల నుంచయితే మస్తు అంటే మస్తు వర్షం పడుతుంది. సాటర్‌డే రోజు గూడా ఫుల్లు వర్షం పడడం వల్ల మార్కెట్ అనేది లేదు. మా సారు కొంచెం ముసురు తగ్గిన తర్వాత కూరగాయలు తెస్తానికి పోయినా గూడా ఆడ కూరగాయలు ఏం దొరకలేదు. దొండకాయలు తీసుకొచ్చిండు. తర్వాత బీరకాయలు తీసుకొచ్చిండు. మళ్ళా ఒకటి క్యాప్సికమ్ ఏమో తీసుకొచ్చినట్టుడు. 1 కేజీ దొండకాయలు తీసుకొచ్చిండు కదా! సండే రోజేమో దొండకాయ పప్పు వండిన. ఫ్రైడే రోజేమో దొండకాయ ఫ్రై చేసిన. మండే రోజేమో దొండకాయ పచ్చడైతే చేస్తున్నా. మళ్ళా రోజు ఒకే రకం కూరగాయలైనా గూడా రోజు ఒకటే కూర వండొద్దు. దాన్ని మార్చి మార్చి వండితే మంచిగా తింటరు. అదే ఇప్పుడు మొన్ననే దొండకాయ ఫ్రై చేసినంక ఈరోజు గూడా దొండకాయ ఫ్రై చేస్తే, "మొన్ననే చేసినావు గదా! మళ్ళా దొండకాయ ఫ్రై ఎందుకు చేసినావు? వేరేదేమన్నా చేస్తే అయిపోవు గదా!" అంటరు. ఉన్నది ఒకటే రకం కూరగాయలన్నప్పుడు దొండకాయకి సంబంధించినవే చేస్తుంటాం గదా! మరి వేరే రకంవి ఎట్లా చేస్తుంటావు అంటే, ఒకరోజు దొండకాయ ఫ్రై గావాలి, ఒకసారి దొండకాయ టమాటో గావాలి, దొండకాయ పప్పు గావాలి, దొండకాయ పచ్చడి గావాలి. గిట్ల రకరకాలు మార్చి చేస్తే సంతోషంగా, తృప్తిగా తింటారు కానీ, నిన్న చేసిన బెండకాయ ఫ్రైయో, లేదా దొండకాయ ఫ్రైయో ఇయాల చేస్తే మాత్రం నిన్నటిదే చేసినావా అంటారు. మరి నిన్నటివే కూరగాయలున్నప్పుడు నిన్నటివే చేస్తే దీంట్లో మన తప్పేముందో నాకర్థం గాదు. మా సారయితే మొన్ననే దొండకాయ ఫ్రై చేసినావు గదా! మళ్ళీ ఎందుకు చేసినావు ఇది? దొండకాయ పచ్చడినో, పప్పో చేయొచ్చు కానీ మా సార్ అంటాడు. మా సారే గాదు ఇంట్లో అందరూ ఇట్లనే ఉంటారు. ఒకే రకం కూరగాయలు తెచ్చి ఆడబెడితే మళ్ళా అది మనం వండితే మళ్ళా గిదే వండినవని కొత్త మాటలు చెప్తా ఉంటదిగ. గట్లుంటది. అందుకే మొన్ననేమో సండే రోజు దొండకాయ పప్పు వండిన. సాటర్‌డే రోజేమో దొండకాయ ఫ్రై చేసిన. ఈరోజేమో మండే కదా! దొండకాయ పచ్చడయితే చేస్తున్నాను. పచ్చడంతా ఒకవైపు మంచిగా అయితే ఉడికిపోయింది. ఇంకో వైపయితే అన్నం కూడా అవుతుంది. అయితే వర్షం పడ్డది కదా మొన్న. 3 రోజుల నుంచి మస్తు అంటే మస్తు వర్షం పడుతుంది. ఒక్క నిమిషం గూడా ఆగలేదు. సాటర్‌డే, ఫ్రైడే, సండే ఈ 3 డేస్ వర్షమయితే పడింది. ఈరోజు సోమవారం గదా! వానయితే అస్సలు రాలేదు. అందుకే ఆ రోజు కూరగాయలేం దొరకలేదు. మా సారు టమాటో, పచ్చిమిర్చి గూడా తీసుకురాలేదు. మళ్ళా మిగతా కూరగాయలన్నీ 1 కేజీ, 1 కేజీ తీసుకొచ్చిండు. ఈరోజు దొండకాయ పచ్చడిలోకి ఒకటే అంటే ఒక్కటే టమాటా వేసినా. రేపు అది గూడా లేదు. మళ్ళా వెడ్నెస్‌డే‌లోనే మార్కెట్‌కి పోతాడా? పోడో తెలవదు. ఎందుకంటే మా సార్‌కేమో సాటర్‌డే తేవడం అలవాటు. వెడ్నెస్‌డే రోజు చెప్పినామనుకో, సాటర్‌డే వరకు అడ్జస్ట్ చేయలేవా అని చెప్పి ఒక చిన్న మాట అడుగుతారు. మనం గూడా అనుకుంటాం కదా! ఎట్లాగో సాటర్‌డే వీకెండ్ గదా! మంచిగా ఎనర్జీ ఒస్తది. ఎట్లా అంటే హాలిడే అనిపిస్తది గదా! తెల్లారి హాలిడే గాబట్టి సాటర్‌డే రోజు యాక్టివ్‌గా ఉండి, ఆ రోజు సండే రోజు ఒక్క పని లేకుండా సకటకా పనులన్నీ చేసుకుంటారు. ఈడ దొండకాయ పచ్చడయితే రెడీ అయింది. పోపు బెడుతున్నా.
ఇగ జూషిండ్రా దొండకాయ పచ్చడిని ఎంత మంచిగా ఫ్రై జేస్తున్నానో. ఇప్పుడు కొంచెం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడేసుకొని బుక్కకి ఆనియన్ బెట్టుకొని తింటే ఎక్సలెంట్ ఉంటది. ఇగ జూషిర్రు కదా! నా పచ్చడైతే మంచిగా రెడీ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి ఈ రోటి పచ్చడ్లయితే చానా ఇష్టము. నేనెప్పుడైనా సరే ఈ రోటి పచ్చడ్లు జేషినా, లేకపోతే కూరొండినా, చారేషినా గూడా సాల్ట్ అనేది చెక్ చేయను. 1 ½ టేబుల్ స్పూన్ అయితే సరిపోతది. ఇగ ఎంత సరిపోనేసినా, ఎంత తక్కువేసినా గూడా మా సారయితే ఇగ రోజు అంటారు, "కొంచెం కూరలో ఉప్పు తగ్గించు, ఉప్పు తగ్గించు" అని జెప్పేసి. ఇగ మొన్న ఒకటి వీడియో జూషిండు తులసి చెందుది. తను సాల్టు తక్కువ తినాలని చెప్పడం వల్ల ఇంట్లో మొత్తం కండిషన్ బెట్టిండు. ఏ చిన్న కూరలో కొంచెం సాల్టేసినా గూడా ఎక్కువైంది, ఎక్కువైందని మా సారు 3 రోజుల నుంచి ఇదే పాట పాడుతుండు. ఇగ ఆ పాట ఎప్పుడు మర్చిపోతానో ఏమో. ఇగ దొండకాయ పచ్చడయితే రెడీ అయిపోయింది. దాన్నయితే నేనొక గిన్నెలోకైతే ఊడ్చేసుకొని గిన్నెలయితే తోమేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే 2 టిఫిన్‌లు చేసినా గదా! గిన్నెలు ఎక్కువగానే ఉన్నాయి. ఇగ ఇప్పుడైతే గిన్నెలయితే తోమేస్తున్నాను. ఈ గిన్నెలు తోమిన తర్వాత ఈరోజు రొటీన్ అనేది నేను అన్నం తినే వరకే, అంటే ఆఫ్టర్‌నూన్ 2:00 వరకే వీడియో అనేది నేను స్టాప్ చేశాను. ఎందుకు అంటే మళ్ళా వీడియో లెంత్ ఎక్కువ అయితదేమో. సండే రోజు చేసిన చెకోడీలు చేయించాలి. మరి మండే రొటీన్ అంటే ఒక 25 మినిట్స్ వరకు వీడియో వస్తుంది కదా! మరి అంత లెంతీ అయితే చూస్తారో చూడరో అని చెప్పేసి నేను ఆఫ్టర్‌నూన్ వరకే వీడియో అనేది కంప్లీట్ చేశాను. గిన్నెలయితే తోమేస్తున్నాను. నేను కిచెన్‌లో ముగ్గులేసినప్పటి నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ కిచెనయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే కలర్ అనేది పోతదేమో అంటే ఇప్పుడు కొంచెం అవి లేయర్స్‌గా ఊడొస్తూ ఉంటాయి గదా! అదే భయం గట్టిగా రుద్దుతాయని జెప్పి. అందుకే ఇంతకు ముందుకు ఎప్పుడైనా గిన్నెలు తోమినా గూడా హీటర్స్ దగ్గర నుంచి ఆ పీస్ పెట్టి బాగా తోముకుంటూ వచ్చేదాన్ని. ఇప్పుడైతే అట్లా తోముతలేను. ఇక్కడ గిన్నెలు గూడా ఎక్కువ దూరం అయితే ఏం పోనిస్తలేను. జస్ట్ అక్కడ వరకే ఒక లైన్ లాగా పెట్టేస్తున్నాను. గిన్నెలన్నీ తోమిన తర్వాత సదిరేసుకున్నాను. సదిరిన తర్వాత ఇగ ఇలా అయితే కిచెన్ మొత్తం కడిగేస్తున్నాను. నేను గ్యాస్ పైన కర్రీ అయితే వండాను గదా! నా హీటర్ అనేది ఖరాబ్ అయ్యి 3 రోజులవుతుంది. 3 రోజుల నుంచి మా సార్‌కి హీటర్ స్ప్రింగ్ పాడైపోయింది. కొత్త స్ప్రింగ్ తెమ్మని చెప్తుంటే తనైతే బయటికెళ్ళట్లేడు. ఆ స్ప్రింగ్ అయితే తీసుకొనొస్తలేడు. అందుకే 2 రోజుల నుంచి గ్యాస్ పైన అయితే వండుతూ ఉన్నాను. ఇగ నాకు గూడా గ్యాస్ పైన వండితే కొంచెం తొందరగా అయిపోతదని జెప్పి మా సార్ తెచ్చినా, తేకపోయినా సరే అన్నట్టుగా నిశ్చింతగా ఉన్నాను. ఇక వంటంతా అయిపోయింది అని జెప్పినా గదా! కిచెన్ గూడా కడిగేస్తున్నాను. అయితే నాకు పనయిపోయిన తర్వాత ఇలా గిన్నెలని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది. ఈరోజు దొండకాయ పచ్చడి ఒక్కటే జేషినా గదా! మళ్ళీ ఇంకేమైనా కూరొండాలా? లేకపోతే పచ్చి పులుసు గానీ, లేకపోతే పప్పుచారు గానీ చెయ్యాలని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే మొన్న మా సార్ జెప్పిండు, "రోటి పచ్చడ్లు జేసినప్పుడు వేరే కూరేమి వండకు. మధ్యాహ్నం ఒక్క పూట వేడి వేడి అన్నంలో పచ్చడితోనే అన్నం మొత్తం తినేద్దాము. కావాలంటే నైట్ చపాతీ చేసి వేరే కూర వండు" అని చెప్పి మా సార్ అయితే చెప్పిండు. ఇక నేను కూడా సరే అన్నాను. అందుకే ఈరోజు దొండకాయ పచ్చడి ఒకటే చేసిన. అవసరమైతే నైట్ ఏదో ఒకటి కర్రీ అయితే వండుతాను. ఇక అంత పనంతా అయిపోయిన తర్వాత ఇక కిచెన్ లైట్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంత వెలుగుంది కదా! లైట్ ఆఫ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇగ అప్పటికే కన్నయ్యని తీసుకొచ్చే టైం అయిపోయింది. నేను కన్నయ్యని తీసుకొచ్చాను 12:30కి. ఇగ కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత 12:30 అవుతుంది గదా! 1:20కయితే విషయమొస్తది. ఈలోగా ఏం చేస్తానంటే కన్నయ్యకి మళ్ళీ ఒకసారి స్నానం పోసి డ్రెస్ చేంజ్ అయితే చేస్తాను. ఆ తర్వాత తను ఆడుకుంటే ఆడుకుంటాడు, తినాలనిపిస్తే తింటాడు. నేను ఈలోపు 12:30 నుంచి 1 వరకైతే నేను వీడియో థంబ్‌నెయిల్ కానీ, వీడియో టైటిల్ కానీ అప్‌లోడ్ చేస్తాను. ఆ టైంలో గూడా కొద్దిసేపు ఉంటే డైరీ మార్నింగ్ రాయకపోతే డైరీ అయితే రాస్తాను. ఈరోజు మార్నింగు డైరీ రాయలేదు. ఇంట్లో పని అయిపోయింది. తర్వాత కన్నయ్యని తీసుకొచ్చే టైం వరకు అంటే 11:30కి పనయిపోతే ఒక 30 మినిట్స్‌లో థంబ్‌నెయిల్, టైటిల్ అయితే చేసుకున్నాను. పిల్లలొచ్చిన తర్వాత ఊకే డిస్టర్బ్ చేస్తుండ్రని చెప్పి ఇక డైరీ రాయలేదు కాబట్టి 12:30కి కన్నయ్యని తీసుకొచ్చి ఈరోజు డైరీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇగ పిల్లలు, మా సార్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి అన్నం అయితే తింటున్నాము. మా సారు 2:15కొస్తాడు. తను రాగానే 2:30కి తినడం స్టార్ట్ చేస్తే అటు ఇటు
3 అయితది. కొన్నిసార్లు 3:10 అయితది. కొన్నిసార్లు 3:20 గూడా అవుతది. ఇక ఇప్పుడైతే దొండకాయ పచ్చడిలో చిక్కగా కలుపుకొని ఒక్కొక్క ముద్దకి ఆనియన్ పెట్టుకొని తింటే అబ్బా! మంచిగా ఉంది. ఈ వ్లాగ్ అయితే ఈటికే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.